హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ అండి. సండే రోజు నేను తయారు చేసిన స్పెషల్ అన్నమాట మటన్ బిర్యానీ. ఎప్పుడు చికెన్ బిర్యానీ చేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు మటన్ బిర్యానీ అయితే మీకు చూపించబోతున్నాను. ఈజీగా అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పొడి పొడిగా కలర్ఫుల్గా చాలా అయితే బాగుంది కదా. మటన్ బిర్యానీ చేసినప్పుడు పీస్ అయితే ఉడకదు అనేసి డౌట్ అయితే ఉంటుంది కదా. ఇలా చేసుకుంటే మాత్రం పీస్ అయితే చాలా మంచిగా అయితే ఉడుకుతుందండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా నేను 1/2 kg మటన్ అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇందులో పసుపు, తగినంత కారంకి సరిపడంత ఉప్పు వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, గరం మసాలా 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పెరుగు, కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా 2 hours మ్యాగ్నేట్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. మొత్తం కలిపి పక్కనైతే పెట్టుకోవాలి. 2 hours అయ్యాక నేను ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ మటన్ మిశ్రమాన్ని కుక్కర్లో అయితే వేసి కొన్ని వాటర్ వేసి హాఫ్ బాయిల్ అయితే చేసుకుంటున్నానండి. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మనమైతే ఉడికించుకోవాలి. పక్కన ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ అయితే తీసుకోవాలండి. మనకి రైస్కి సరిపోయేంత వాటర్ తీసుకోవాలి. అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని సాల్ట్, కొంచెం ఆయిల్, పుదీనా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా అయితే వస్తుంది. ఇప్పుడు నేనైతే బియ్యం అయితే కడిగి పక్కనైతే పెట్టుకుంటున్నాను. నేను 1/2 kg బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇలా వాటర్ మసిలేటప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని, బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసి మనము హాఫ్ కుకింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా 70% ఉడికేంత వరకు మనమైతే ఉడికించుకోవాలి. 70% ఉడికింది కాబట్టి పక్కకైతే తీసేసుకున్నాను. ఇక్కడ ఈ మటన్ కూడా సగం అయితే ఉడికిందండి. నేను అదే గిన్నెలో కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. మనకి అప్పుడైతేనే పొడి పొడిగా వస్తుంది. ఈ టిప్స్ అయితే పాటించండి. ఎక్కువగా అయితే లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. చాలా ఇరుగ్గా ఉన్న గిన్నెలు తీసుకోకుండా వెడల్పాటి గిన్నెలే తీసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకున్నాను. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. మా పిల్లలు నెయ్యి తినరు కాబట్టి నేను ఆయిల్ అయితే వేసాను. ఒక లేయర్ రైస్ వేసి దానిపైన ఫుడ్ కలర్, కొత్తిమీర, పుదీనా, ఇందాక మనం ఉడికించుకున్న మటన్ ఒక లేయర్ అయితే వేసాను. దానిపైన సెకండ్ లేయర్ మళ్ళీ రైస్ వేసి ఫుడ్ కలర్, మటన్ ఉడికించుకున్న హాఫ్ బాయిల్ చేసిన మటన్, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని ఫైనల్గా పైనుంచి రైస్ అయితే వేసాను. ఫుడ్ కలర్ మనము నిమ్మరసంలో కానీ పాలల్లో కానీ కలుపుకోవచ్చండి. లేదు అంటే కుంకుమ పువ్వు అన్న వాడుకోవచ్చు. ఇంకా పైనుంచి నేను కొంచెం ఇందాక మనకు వాటర్ ఉంటాయి కదండి, బియ్యము ఉడికించుకున్న వాటర్, అవి ఒక గ్లాస్ వాటర్ అయితే పైనుంచి వేసాను. దానిపైనుంచి కొంచెం నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టి దానిపైన ఒక వెయిట్ ఉన్నది ఇలా చిన్న రోల్ అయితే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 20 minutes అయితే ఉడికించుకోవాలండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది బిర్యానీ అయితే. ఎంత పొడి పొడిగా అయితే ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మటన్ బిర్యానీ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ముక్క అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుందండి. మా పిల్లలు, మా వారు తిన్నారు, చాలా అయితే బాగుందని చెప్పారండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చికెన్తో కాకుండా ఇలా మటన్ బిర్యానీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని అందరం కలిసి తింటే అదొక హ్యాపీనెస్ కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.